హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు చికెన్ బోన్లెస్ ఫ్రై అయితే చూపిస్తున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా బోన్లెస్ పీసెస్ అన్ని తీసుకొని ఉప్పు, పసుపు, కారం, మసాలా పౌడర్ అలాగే ఆయిల్ కొంచెం నిమ్మ చెక్క వేసుకొని ఒకసారి మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్ లోని హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్ ని కళాయిలో వేసి ఒకసారి స్టవ్ వెలిగించుకుంటే చాలు. ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేసి వాటర్ తోటే కుక్ అయిపోతుంది. ఈలోగా ఫ్రై కోసం అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లిపాయ ఇలాగ దంచుకోవాలి. ఈలోగా చికెన్ అనేది వాటర్ అంతా పోయి ఇలా ఫ్రై అయితే అయిపోతుంది. ఎటువంటి పేస్ట్ వాడడం లేదు, కానీ ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ వల్లనే చాలా ఎక్కువ ఫ్లేవర్ అనేది వస్తుంది చికెన్ ఫ్రైకి. పచ్చి కరివేపాకు అలాగే పచ్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాగా వేగిన తర్వాత కారం, ఉప్పు, మసాలా పౌడర్ వేయాలి. నేను ధనియాలు, సోంపు వేపుకొని ఆడించుకున్న పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇంకా టేస్ట్ అనేది సూపర్ గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్ లో కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.